Hello, praise the Lord. I am Karmel Nathan. Welcome to Karmel Talks. ఈరోజు మన ధ్యానాంశం రూతు గురించి మనం ధ్యానిద్దాం. రూతు విషయము ఇక్కడ చూస్తే, రూతు అత్తను ప్రేమించినటువంటి స్త్రీ. రూతు క్రీస్తు ప్రేమను కలిగిన స్త్రీ. భర్తను, కుమారులను సమస్తమును పోగొట్టుకుని విధవరాలుగా, వృద్ధురాలుగా, దిక్కుతోచని స్థితిలోనున్న తన అత్త నయోమిని ఒంటరిగా విడిచిపెట్టుటకు రూతు ఇష్టపడలేదు. తన తోడి కోడలు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళుట చూచింది. తన అత్త వలన తనకు ప్రయోజనం ఏమీ లేదని తెలుసు కూడా వృద్ధాప్యంలో ఒంటరిగానున్న పేద స్థితిలో నున్నటువంటి తన అత్తను రూతు హత్తుకొనుటకు తీర్మానించుకుంది. ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది! నిస్వార్థమైన ప్రేమను కనుపరిచింది. తన అత్త నివసించు చోటనే నివసించుటకు ఇష్టపడింది. తన అత్త సేవించుచున్న దేవుణ్ణి అనగా జీవమగల యెహోవాను సేవించుటకు, ఆయన రెక్కల క్రింద ఉండుటకు తీర్మానించుకున్నది. నిజముగా అన్యురాలైనటువంటి రూతు చేసింది గొప్ప తీర్మానమే. అందుకే అన్యురాలైన రూతు పేరుతో ఒక పుస్తకము పరిశుద్ధ గ్రంథములో వ్రాయుట దేవుని ప్రణాళిక అయి ఉన్నది. రూతు చురుకైనటువంటి స్త్రీ. నయోమి, రూతు ఇరువురు బెత్లెహేం చేరిరి. యెహోవా రెక్కల క్రిందకు వచ్చినటువంటి రూతు బహు చురుకైనది. తన అత్త సెలవును గైకొని పొలములోకి పరిగె ఏరుకొనుటకు వెళ్ళింది. దేవుడే ఆమెను చక్కని పొలమునకు నడిపించాడు. పనివారి అనుమతితో ఉదయము మొదలుకొని అస్తమయము వరకు పరిగె ఏరుకొనను. కొంతసేపు మాత్రమే విశ్రాంతి తీసుకున్నది. ఆమె వెళ్లిన పొలము బోయజుది. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు రూతును గూర్చి విని ఆమె ఎడల కటాక్షము చూపాడు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని బోయజు రూతు యొక్క మంచితనమును కొనియాడినాడు. రూతు 2వ అధ్యాయము 11, 12 ఇది వ్రాయబడి ఉంది. రూతు దేవుణ్ణి హత్తుకున్న స్త్రీ. మన జీవితములలో మనము కూడా జీవం గల దేవుణ్ణి హత్తుకొనుటకు తీర్మానించుకోవాలి. ఎంతటి నిరాశ, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ యెహోవా రెక్కల క్రిందకు వెళ్ళిన ఎడల మనము కూడా గొప్ప మేలులు పొంది సురక్షితముగా ఉండగలము. రూతు వలె నిస్వార్థమైన ప్రేమను కలిగి అవసరతలోనున్న వారిని ఆదరించాలి. క్రీస్తును కలిగిన మనము సోమరులుగా నుండక చురుకుగా ఎల్లవేళలా పని కలిగి ఉండవలను. మన తీర్మానములుగానే కాక రూతు వలె కార్యాచరణములో పెట్టవలను. సంపూర్ణముగా క్రీస్తుకు సమర్పించుకున్న ఎడల క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? రోమా 8:35. అయితే రూతు మరి చూస్తే నిలకడగానున్నటువంటి స్త్రీ. రూతు బోయజు మాట ప్రకారం కోత ముగించే వరకు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉన్నది. రూతు 2:23. నిలకడ జీవితం మరి విశ్వాసాలకు చాలా అవసరం. నిలకడ లేని వారు గాలికి చెదరగొట్టు పొట్టు వల్లే అటు ఇటు పోతూ ఉంటారు. కొంతసేపు క్రీస్తులో, మరి కొంతసేపు సాతానులో ఉంటారు. అటువంటి వారిని దేవుడు తన నోటి నుండి ఉమ్మివేయనని మనం గ్రహించాలి. ప్రకటన 3:16 చూస్తే తెలుస్తుంది. నీతిమంతుని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. కీర్తనలు 112:7. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కీర్తనలు 125:1. స్త్రీలమైన మనము ప్రార్థనలో నిలకడలేని వారిగా ఉంటాం. కొన్ని సమయాల్లో దేవునికి అతి సమీపంగా ఉంటాం. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరొక ప్రార్థిస్తూ ఎంతో సంతోషం కలిగి ఉంటాం. మరికొన్ని సమయాల్లో ప్రార్థన లేకుండా దినాలు గడిపివేస్తూ ఉంటాం. లేక అలవాటు ప్రార్థనలు చేస్తూ దేవుని శక్తి కోల్పోయి నెమ్మది లేక దుఃఖకరమైన జీవితం కలిగి ఉంటాం. రూతు కోత పని అంతయు ముగించే వరకు వారి యొద్ద నిలకడగానున్నది. మన జీవితంలో ఎప్పుడు ముగియనో మనకు తెలియదు. కావున స్త్రీలు మెలకువ కలిగి ప్రార్థన యందు నిలకడగానుంటే రూతు వలె దేవుడు అనుగ్రహించి గొప్ప బహుమానము పొందగలము. ప్రార్థన యందు నిలకడగా నుండి కృతజ్ఞత గలవారై
దాని యందు మెలకుగా ఉండడు. కొలస్సీ 4:2. తర్వాత చూసుకుంటే రూతు సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. రూతు 3:10. రూతు పనివారి యొద్ద పొలములోనున్నప్పుడు తన చూపు, మాట, ప్రవర్తన ద్వారా ఎటువంటి పాపము చేయలేదు. ఎటువంటి చెడు ఆలోచన కూడా తనకు రాలేదు. తన ప్రవర్తన క్రీస్తుకు మహిమకరముగానున్నది. అందువలననే యెహోవా చేత దీవెన నొందిన స్త్రీగా బోయజు గమనించి ఆమెను కొనియాడినాడు. రూతు వివాహ విషయంలో భర్తను పోగొట్టుకుని విధవరాలుగా ఉన్న స్త్రీ అయినప్పటికీ ఆమె సత్ప్రవర్తన బోయజు హృదయాన్ని ఆకర్షించినది. ఆమెను యోగ్యురాలుగా అతడు ఎంచినాడు. తాను ఒక్కడే కాదు, ప్రజలందరూ ఆమెను యోగ్యురాలుగా ఎంచినారు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సామెతలు 12:4. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతలు 31:10. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సామెతలు 19:14. నెనరు గల స్త్రీ ఘనత నొందును. సామెతలు 11:16. స్త్రీలమైన మనము ఇట్టి గుణములు కలిగి దేవునికి మహిమకరముగాను కుటుంబమునకు ఆశీర్వాదకరముగాను ఉండవలెను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఇంట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి 5:16. చివరగా రూతు కొనియాడబడినటువంటి స్త్రీ. పురద్వారమునందుండినటువంటి ప్రజలందరూ రూతును గూర్చి మంచి సాక్ష్యం పలుకుతున్నారు. ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు లేయాలతో అన్యురాలైనటువంటి రూతును కూడా పోల్చినారు. స్త్రీలు కూడా రూతును కొనియాడినారు. 7 కుమారుల కంటే ఎక్కువైనదని పొగడినారు. రూతు అత్తను హత్తుకున్న మంచి కోడలుగా పేరు తెచ్చుకున్నది. రూతు 4:11, 12, 15. రూతు మోయాబీరాలు, అన్యదేశములకు చెందిన స్త్రీ అయినప్పటికీ యెహోవాని ప్రేమించింది. ఆయన అందుగల గొప్ప విశ్వాసంతో యెహోవా బిడ్డలతో తన ఎరుగని ప్రాంతానికి వచ్చినది. దేవుడు ఆమె మార్గములను సరళం చేశాడు. అంతేకాదు, రూతు యొక్క పవిత్రత, విశ్వాసాన్ని చూచి దైవ ప్రణాళికలో బోయజు ఆమెను పెండ్లి చేసుకుని ఆమె నిందను తీసివేశాను. ఆమె యందు బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైనటువంటి దావీదును కనెను. అదే వంశావళిలో మరియ భర్త అయిన యోసేపు పుట్టెను. ఆమె యందు యేసు ప్రభువారు పుట్టారు. మత్తయి 1:అధ్యాయం. అవును, క్రీస్తును నిజంగా హత్తుకుంటే ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆయన మాట తప్పనివాడు, నమ్మదగినవాడు, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు. స్త్రీలమైన మనం కూడా ఈ భయంకరమైనటువంటి దినముల్లో దేవుని నిజముగా హత్తుకుంటే సురక్షితముగా జీవించగలము. ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏమీ కూడా కొదువ ఉండదు. నిజంగా రూతు మరి ఎంత త్యాగం చేసిందంటే, మరి ఏది తన వృద్ధురాలైనటువంటి నయోమి అత్తను హత్తుకునట ద్వారా తనకు ప్రయోజనం లేదని తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమను బట్టి తన అత్తను ఎంతో ప్రేమించి తను విడిచిపెట్టకుండా తను హత్తుకుంది. అందుకే దేవుడు ఆమెను ఎంతగానో దీవించాడు. అవును, మన జీవితాల్లో కూడా ఇతరుల పట్ల మనం దయ, ప్రేమ చూపించాలి. ఇక్కడ చక్కని కొనియాడబడినటువంటి కోడల వలె రూతు పేరు పొందింది. కాబట్టి మనము కూడా అత్తలు ఎడల అత్త మాటలు వినడం, మరి అత్త తను భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని ఆమె గ్రహించింది. రూతు గ్రహించింది కాబట్టే ఆమెను వెంబడించింది. అవును, అందుకనే కోడళ్ళు ఎప్పుడు కూడా భక్తి కలిగినటువంటి అత్తలను వారి మాటలు వినడం, వారి యొక్క సలహాలు పాటించడం ఎంతైనా వారికి ఆశీర్వాదకరమని ఈ యొక్క రూతు బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.